హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, నిన్న ఏపీ రాజధాని అమరావతి పనులు అనేవి మరొకసారి పునఃప్రారంభించడం జరిగింది. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ఏపీ రాజధాని అమరావతి అని చెప్పి అమరావతి నిర్మాణ పనులను ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఒక రకంగా ఎవరైతే 2019 తర్వాత అమరావతికి భూములు ఇచ్చిన రైతులు, అలాగే టీడీపీ పార్టీ సపోర్టర్స్ చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఎవరైతే అమరావతిని రాజధానిగా ఉండాలనుకునే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఆ వేదికను పంచుకున్నారు. అంటే ముఖ్యంగా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమరావతి రాజధాని డెవలప్మెంట్ ఆగిపోయింది కాబట్టి మరొకసారి అమరావతికి టెండర్లు పిలిచి అధికారికంగా అమరావతి పనులు మొదలుపెట్టడం పట్ల అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా అమరావతికి రైతులు ఇచ్చిన వారు, అలాగే ఏపీ ప్రభుత్వం కూడా చాలా హ్యాపీగా ఉంది. అయితే ఇక్కడ ఒక వ్యక్తి స్పెషల్ అట్రాక్షన్గా మారిపోయారు. ఆ వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు సభకు రాకపోయినా కానీ ఆయన గురించే ఎక్కువ చర్చ జరుగుతుంది. ఎందుకు అంటే, రెండోసారి అక్కడ అమరావతి పునఃప్రారంభించడానికి సాక్షాత్తు నరేంద్ర మోడీ రావడానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి డెవలప్మెంట్ పనులని కొనసాగించినట్లయితే ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోడీ గారు అక్కడికి వచ్చే పరిస్థితి ఉండకపోదు. కానీ ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోడీ గారు ఇంత పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహించడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ అట్రాక్షన్ అయ్యారనమాట. అయితే ఈ సందర్భంగా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మీద చాలా ఆసక్తిగా వెయిట్ చూస్తున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే, అమరావతిని రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారా లేదా అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారా లేదనేది కీలకమైన ప్రశ్న అంటే, రేపు ఒకవేళ 2029లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వస్తే మళ్ళీ ఆయన అమరావతికి ప్రాధాన్యత తగ్గించినట్లయితే ఇప్పుడెప్పుడే ఎవరెవరైతే అమరావతి పెట్టుబడులు పెడుతున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇబ్బంది పడడానికి అవసరం ఉంటుంది. దానివల్ల ఏంటంటే, సభకు రాకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం మీద అందరికీ కూడా చాలా ఆసక్తి అయితే ఉందన్నమాట. అయితే వైసీపీ పార్టీ దీని మీద స్టాండ్ మార్చుకుందా లేదా అనేది వాళ్ళు ఎన్నికల ముందు ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఎలక్షన్లోకి వెళ్ళాలంటే ఆ ప్రాంత ఓటర్ల ఓటు హక్కు కావాలి కాబట్టి వైసీపీ పార్టీ ఎలక్షన్ ముందు ఏదో ఒక స్టాండ్ అయితే చెప్తుంది. కాకపోతే అప్పట్లోగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద నిర్ణయం మార్చుకున్నారా లేదా అనేది ఒక ఆసక్తి అయితే నెలకొని ఉందన్నమాట. అయితే నా ఓన్ అభిప్రాయం ప్రకారం ఏంటంటే, నేను అనుకునే దాని ప్రకారం ఏంటంటే, అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి తన అభిప్రాయం అనేది మార్చుకోవాలి. ఎందుకు మార్చుకోలేదంటే, ఆయన నిజంగానే అమరావతి మీద సానుకూలత ఆయనకు ఉన్నట్లయితే ఆయన స్వయంగా ఆయనే ఏదైతే ఈ బహిరంగ సభకి వచ్చేవాడు. అర్థమైందంటే, నేను కూడా అమరావతిని స్వాగతిస్తున్నాను అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఆయనకి లేఖ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ ఇచ్చారు. ఆ లేఖ తీసుకొని ఆయన అమరావతి బహిరంగ సభకి హాజరయ్యేవాడు. ఆయన కనుక ఏదైతే ఈ యొక్క నిర్మాణాన్ని ఆయన అంగీకరించినట్లయితే. అయితే దీని ప్రకారం ఏంటంటే, ఆయన రాలేదు కాబట్టి ఆయన అమరావతి మీద తన స్టాండ్ మార్చుకోలేదు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. మరి భవిష్యత్తులో ఎన్నికలకు పోయేటప్పుడు మరి వాళ్ళేమి నిర్ణయం ప్రకటిస్తారనేది ఇక్కడ ఆసక్తిగా మారింది. ఏదేమైనా కానీ ఒకవైపు అమరావతి పనులు పునఃప్రారంభమైనా కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి గెలిస్తే మళ్ళీ అమరావతి పనులు ఎక్కడ ఆగిపోతాయనే భయం అనేది రాజధాని రైతులు, అలాగే ఏపీ ప్రభుత్వం ఉంది, ప్రస్తుత ఏపీ ప్రభుత్వం ఉందని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఓకే మరి.